నేను సాక్ష్యాలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కానీ ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఒక పెద్ద సాక్ష్యంతో వస్తాను. కానీ ఈసారి అయితే కొంచెం ఒక విధంగా డిప్రెషన్లోనే ఉన్నానని చెప్పాలి. నేను ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను కానీ నా మీద మళ్ళీ ఇంకొక అసిస్టెంట్ మేనేజర్ని తీసుకురావడం, ఇంకా ఆఫీస్లో చాలా పాలిటిక్స్ అవి ఇవి అయ్యాయి. ఇంకా నేను కూడా ఇంకా చాలా డిప్రెషన్, డ్రామా, సూసైడల్ థాట్స్ అవన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా చాలా కృంగిపోయాను అనమాట. నేను ఇంకా తట్టుకోలేకపోయాను ప్రెషర్. ఆఫీస్కి వెళ్ళేదాన్ని బాగా ప్రెషర్గా ఫీల్ అయిపోయేదాన్ని. రోజు ఇంటికి వచ్చి ఏడవడం అలాగే చేసేదాన్ని. ఇంకా మమ్మీతోనే షేర్ చేసుకునేదాన్ని. మా హస్బెండ్కి చెప్పినా సరే ఇంకా ఎక్కువ వినేవారు కాదు. అంటే డోంట్ గెట్ యువర్ ఆఫీస్ మ్యాటర్స్ టు హోమ్ అని అనేవారు. ఇంకా ఆఫీస్ మ్యాటర్స్ని నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఇంటి అట్మాస్ఫియర్ని పాడు చేయొద్దు అని అనేవారు. నేను ఇంకా మా మదర్కి చెప్తూ ఉండేదాన్ని, కొంతమందికి ఫ్రెండ్స్కి షేర్ చేసుకునేదాన్ని. కానీ ఐ ఓన్లీ నో ద పెయిన్. నేను లాస్ట్ కంపెనీలో 6.5 years వర్క్ చేశాను అండి. అసలు ఫ్రమ్ ద డే 1 నుంచి అసలు బాబును కూడా ఇట్లా ఒళ్ళో పెట్టుకుని ల్యాప్టాప్ మీద వర్క్ చేసేదాన్ని అనమాట. డే అండ్ నైట్ ఐ వర్క్ 24/7. అంత సపోర్ట్ ఇచ్చినా సరే ఇంకా ఒక్కొక్కసారి టాక్సిక్ అయిపోయినప్పుడు ఆ కల్చర్, మా టీం అంతా ఇంకా నాకు కూడా ఉండాలనిపించలేదు. సో ఐ రిజైన్ మై జాబ్. కరెంట్లీ నేను జాబ్ సర్చ్లో ఉన్నాను. మీ అనుదిన ప్రాంతంలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి నన్ను. నేను మళ్ళీ జాబ్ సర్చ్ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు బాబుని కూడా తీసుకొచ్చేసాము. ఇదివరకు నల్గొండలో ఉండేవాడు మా మమ్మీ వాళ్ళతో. నేను జాబ్ చేస్తున్నానని ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి బాబు నాతోనే ఉంటున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్చ్ చేస్తున్నాను. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నాకు వచ్చేలాగా మీ అనుదిన ప్రాంతంలో పెట్టండి. అండ్ చిన్ను కూడా మీకు తెలుసు, చాలా అల్లరి చేస్తాడు, చాలా సిక్ అయిపోతున్నాడు అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అటాక్ అవుతూనే ఉంటుంది. అంటే మంత్లో ఒక 2-3 times ఖచ్చితంగా సిక్ అవుతున్నాడు. ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉండడం వల్ల. సేమ్ విత్ మీ. నాకు సీ-సెక్షన్ అయినప్పటి నుంచి బాడీ కూడా చాలా వీక్ అయిపోయింది. వి బోత్ ఆర్ లో విత్ ద ఇమ్యూనిటీ అండ్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ కోల్డ్ ఆర్ కాఫ్ ఆర్ ఫీవర్, సమ్ ఆల్ ది అదర్ థింగ్. ప్లీజ్ రిమెంబర్ us in give your prayers for good health, జాబ్ అవన్నీ. దేవుడైతే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు. రీసెంట్గా కూడా చిన్నూరికి మేము అస్సలు ఫీవర్ 2 weeks అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే 2 months నుంచి హీ వాజ్ నాట్ హెల్దీ.